సెప్టిక్ ట్యాంక్ అవుట్ లైన్ నాట్ వర్కింగ్ ఇష్యూ. ఈ వీడియోలో మా ఇంటిలో జరిగిన డ్రైనేజ్ వాటర్ లైన్ ఇష్యూ గురించి చూడబోతున్నారు. మా ఇల్లు కట్టి 5 సంవత్సరాలవుతుంది. అప్పుడు ఖమ్మంలోని మధుర నగర్ కాలనీలో ఒక బిల్డర్ చేత ఇంటి నిర్మాణం చేపించుకున్నాము. ఇతను మధుర నగర్ కాలనీ రోడ్ నంబర్ 1లో ఉంటాడు. ఇతని పేరు షేక్ హబీబ్. మంచి మాటలు చెప్పి నేను మంచిగా కట్టించి ఇస్తాను అని మాట ఇచ్చి ఏ ప్రాబ్లం ఉన్నాగానీ ఎప్పుడైనా నేను బాధ్యతగా చేస్తానని చెప్పేవాడు. కట్టించిన 5 సంవత్సరాలకే మాకు డ్రైనేజ్ లైన్ ఇష్యూ బయటపడింది. అది ఎలా జరిగిందంటే, నేను వాష్రూమ్లలో నీళ్లు వదిలిపెట్టి ఉంచినప్పుడు 2 గంటలైనా కూడా చుక్క నీరు కూడా బయటికి రాకుండా డ్రైనేజీలో రాకుండా అలాగే నీళ్లు పోతూనే ఉండే సెప్టిక్ ట్యాంక్లో. ఏంటి అని సెప్టిక్ మూతల్ని ఓపెన్ చేసి చెక్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. ఇలా జరిగిన తర్వాత మేము ఆ బిల్డర్కి రిక్వెస్ట్ చేసి అడిగినా కూడా తను వచ్చి చూడకుండా నా పని కాదు అన్నట్టుగా మాట్లాడి బాధ్యత తీసుకోకుండా తప్పును ఒప్పుకోకుండా ఉన్నాడు. అయితే మేము వర్కర్స్ని పెట్టించి మేస్త్రితో మాట్లాడుకుని పని చేయించడం మొదలుపెట్టాము. ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ మూతలు ఓపెన్ చేసి చూడంగా ఈ బయట ఔటర్ బాత్రూంలో ఉన్న వాటర్ పైప్ లైన్ డైరెక్ట్గా ట్యాంక్లోకి ఇచ్చారు. ఆ ఇచ్చిన చోట ప్లాస్టింగ్ సరిగ్గా చేయకపోవడం వలన ఈ సెప్టిక్ ట్యాంక్ ఫ్లో అయినప్పుడు ఆ నీళ్లు మొత్తం పైప్ లైన్ చుట్టుపక్కల నుండి భూమిలోకి ఇంకడం మొదలై బేస్మెంట్లలో కూడా దిగింది. దీనివల్ల మేము చాలా నష్టపోయాం. ఇప్పుడు మళ్లీ మాకు రిపైర్ వర్క్ వల్ల చాలా ఖర్చు అవ్వడం జరిగింది. దాదాపు 30,000 వరకు ఖర్చు అవుతుంది. అందుకే బిల్డర్లకి ఇంటి నిర్మాణం ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ప్రతిదీ చూసుకోవాలి. మాలాంటి తెలియని వాళ్లకి ఇలాంటి మోసం చేసేవాళ్లు చాలామంది ఉంటారు. అందుకే అందరూ తప్పకుండా ప్రతి విషయం గురించి తెలుసుకుంటూ అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇలా మోసం చేసే బిల్డర్లతో జాగ్రత్తగా ఉండాలి.